అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు చేసిన అసభ్యకరమైన మాటలు మా ప్రభుత్వం మీద జీర్ణించుకోలేని పరిస్థితి. కాబట్టి బండి కమలాకర్ రెడ్డి మా పార్టీ కాదు కదా, మమ్మల్ని కనీసం మా పార్టీలో వార్డు నెంబర్కి మాట ఎత్తేదని కూడా నువ్వు అర్హుడు కాదు. కనీసం మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం నీకు అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. అయితే మా నారాయణ స్వామి అంటే మీ నారాయణ స్వామి ఏం పీకేసినాడని నువ్వు నారాయణ స్వామి మాట ఎత్తున్నావయ్యా. 13 సంవత్సరాలు కష్టపడినావు. ఏ పక్క నువ్వు అండగొట్టినావు? ఎక్కడ కష్టపడినావు? ఎక్కడ ఎవరిని? మీరు దళితులను దగా చేసిన నాయకులు. మీరు దళితుల్ని పూర్తిగా దగా చేసి మళ్ళీ మేము 13 సంవత్సరాలు నిలబెట్టినామని చెప్తున్నారు. 13 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? మా థామస్ గురించి నువ్వు తెలిస్తే గుండె ఆగిపోతావు. 15 దేశాల్లో ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద మినిస్టర్లు మా థామస్ గురించి వెయిట్ చేస్తారు, అపాయింట్మెంట్ వేసుకుంటారు. అతని గురించి అది మాకు థామస్ గురించి. మీ నారాయణ స్వామి ఏలుముద్ర వెంకటస్వామి మాకు తెలియదా? మీ నారాయణ స్వామి గురించి ఈ డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చినారు? తెలివైనకి ఇస్తే వాడికి రూల్స్ అడతారు. జగన్మోహన్ రెడ్డికే చదువు రాదు కాబట్టి అతను ఏం చేయలేడు కాబట్టి చదువు రానోడికి ఇస్తే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అనేసి ఏలుముద్ర వెంకటస్వామికి ఇచ్చినాడు. సారా మినిస్టర్ ఇచ్చినాడు. అందరికి మినిస్టర్లు 2 సంవత్సరాలకు ఒకతల మారిస్తే ఈ ఏలుముద్ర వెంకటస్వామికి ఎందుకు మార్చలేదంటే, ఇక్కడ విజయానంద రెడ్డి పెద్ద దొంగ ఉన్నాడు చిత్తూరులో. ఒక అతను ఎర్రచందనం దొంగ. అతను ఒక రోజుకి ₹1 కోటి డబ్బు వసూలు చేసి మామూలు జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా ఉంటే అతను వేసిన బిచ్చ తీసుకుంటూ నువ్వు ఒక మినిస్టరేనా? నువ్వు ఒక మనిషేనా? నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడినావు? చంద్రబాబు నాయుడు జగనన్నా చంద్రబాబు ఇది అని మాట్లాడు. జగనన్నా చంద్రబాబు అని మాట్లాడతావు. చంద్రబాబు దగ్గర మెచ్చుకొని ఇంకా ఏదన్నా పదవులు పొందాలని చేసినావా? చంద్రబాబు నాయుడు స్థాయి ఏంది? నీ స్థాయి ఏంది? మా థామస్కే గోటికి సార్ల స్థాయి నీది. నువ్వేంది కమలాకర్ రెడ్డి? మా వడంగల్ మునస్వామి నీకు అర్హత ఉందా? వడంగల్ మునస్వామి అనే ఎత్తే ఆ అర్హత నీకుందా? ఈ రోజు డెవలపింగ్ లేదంటావు. 2వ కుప్పం తయారైంది ఈ రోజు. అదే విధంగా మీ నారాయణ స్వామి పెనుమూరికి 10 సంవత్సరాల్లో 10 లెటర్లను ఇచ్చుంటాడా? మా థామస్ గారు ఎవరైనా పోనీ అర్జీ ఎత్తుకొని అప్పుడే ఈ రోజు ఇస్తే రేపు మధ్యాహ్నంకంతా లెటర్ ఇచ్చి అప్పటికప్పుడే ఫోన్ చేసి ఈ విధంగా ముద్దుకృష్ణాయుడు చేస్తున్నాడు. తెలంగాణలో ఆంధ్రాలో ముద్దుకృష్ణాయుడు అంటే దేవుడుగా కొలిసేవాడు. 2వ ముద్దుకృష్ణాయుడు మాత్రం థామస్ గారు తయారైనాడు. మీరు కనీసం ఒక లెటర్ కావాలంటే మీ నాయకుడి దగ్గరికి ఇస్తే పోతే కోటరు విందు పొందు ఇస్తే మీరు లెటర్ ఇచ్చేవాళ్ళు. మీ బతుకులు అవి. కమలాకర్ రెడ్డి అసలు ఏ దానికి అర్హుడు కానోడు నువ్వు. కమలాకర్ రెడ్డి దేనికి నువ్వు పనికొస్తావు అనేది నువ్వు ఇంత ప్రెస్ మీట్ లో ఇంత ప్రబలగాలు ఎంత గొప్పగా మాట్లాడినావంటే నువ్వు అసలు నీకు అర్హత లేని మాటలంతా మాట్లాడినావు. జాగ్రత్త. ఆ తర్వాత విజయానంద రెడ్డితో వీరప్పను పోలిసినావు. వీరప్పన్ తర్వాత విజయానంద రెడ్డికి థామస్ కు పోలిక ఏం తెలిసిన? వీరప్పన్కు విజయానంద రెడ్డికి ఏమన్నా పోలిక ఉందా? ఏం మాట్లాడతావు? నీకు మతి తప్పి మాట్లాడినావా? లేదా అప్పులైపు ఊరుదు లేసి కూర్చో డాబాలు ఏమన్నా బతుకుంటున్నావు? అదే చేసుకోకుండా మళ్ళీ ఈ పనులు నీకు ఎందుకయ్యా? నీ బతుకు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే ఎన్నో నువ్వు ఈ రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోతావని చేస్తే మేము అలాంటి వాళ్ళం కాదు. కనీసం విజయానంద రెడ్డి స్థాయి ఏంది? ఎర్రచందనం దొంగ, ఎర్రచందనం దోలుకుంటూ బ్రతికిన వ్యక్తి విజయానంద రెడ్డి. థామస్ డాక్టరు. ఏమంటావు? ఎంతో మంది బిడ్డలు లేదని పోతే వాళ్ళ పంపలు కూల్చి వాళ్ళంతా చేసి ఆమరిచి బిడ్డలు పుట్టించి డబ్బులంతా లక్షలేసి తీసుకుంటున్నారు. ఒక డాక్టర్ అయ్యా బిడ్డలు లేదని 15 ఏళ్ళు 20 ఏళ్ళు బిడ్డలు లేని వాళ్ళకి పోయి బిడ్డలు పుట్టించి సంతానాన్ని నిలబెట్టి సామ్రాజ్యానికి పంపిస్తున్నాడు. జనాల పరిచయం ప్రపంచాన్ని పంపిస్తున్నాడు. గొప్పతనాన్ని వదిలేకొని నువ్వు అది వదిలేసి విజయానంద రెడ్డితో పోలుస్తావు. ఏందయ్యా? విజయానంద రెడ్డి ఒక దొంగ, ఒక దోపిడి, ఎర్రచందనం దొంగ. ఏదో చిత్తూరులో గేట్లు వసూలు చేసేది, ఫ్రీగా వదిలేది, తోపుడు బండి ఇచ్చేస్తే పెద్ద నాయకుడు అనుకున్నావా? దింపినాడు చూసినావా? మాది నాయకుడు. అతి లేటెస్ట్ గా బుల్లెట్ దిగింది జగన్మోహన్ నాయుడు.
అది మా టాలెంట్, అది మా ఇది అని థామస్ గురించి 500 రూపాయలు టోకెన్ ఇచ్చి దళితులను మోసం చేసినారు. మీరు దళితులను దగా చేసింది, దళితులంటేనే విలువ లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ స్టేట్ లో, ఈ మండలం, ఈ నియోజకవర్గంలోనే దళితులంటే నాశనం చేసిన వ్యక్తులు మీరు. మీ నారాయణ స్వామి దళితులను అంతే దగా పెట్టించినాడు, అన్ని విధాలుగా నాశనం చేసి మీరు డెవలపింగ్ అంటే ఏం డెవలపింగ్ చేశావు? బస్ స్టాండ్ చేసినావు అంటావు, బస్ స్టాండ్ మూతపడింది. హాస్పిటల్ కట్టించిన 50 పడకల హాస్పిటల్ అన్నావు, ఇంతవరకు ఆడ గతి లేదు. మేము వచ్చి మోల్డ్ పోపించినాం. కళ్యాణ మండపం మూతపడింది. కలికిరికొండ అన్నావు, కలికిరికొండ ఎవరు డెవలప్ చేసినా తెలిసిన కమలాకర్ రెడ్డి ఈశ్వర్ ప్రసాద్ చైర్మన్ అయ్యి ఆయన సొంత డబ్బులు పెట్టి కలికిరికొండ అంత ఏమనేది రెండో తిరుమలాగా చేసిన వ్యక్తి ఈశ్వర్ ప్రసాద్. నీ నాయకుడు ఏం చేసినాడని నువ్వు గొప్పతనాలు చేస్తున్నావు. మీరు ఏమి చేసినా అక్కడ శూన్యమే గాని డెవలపింగ్ ఎక్కడ లేదు బ్రదర్. చూసుకో తడవ నోట్లో మాట వచ్చేటప్పు అబద్ధాలు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? కరుణాకర్ రెడ్డితో పోలుస్తావు మా థామస్ ని. కరుణాకర్ రెడ్డి ఒక జిరాక్స్ షాప్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ రోజు తిరుమలకు చైర్మన్ అయ్యి తిరుమలనే నాశనం చేసేస్తాడు. తిరుమలను లడ్డునే కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసినాడు. వెంకటేశ్వర స్వామి నేను మిమ్మల్ని వదిలిపెట్టడు. నువ్వు కరుణాకర్ రెడ్డిని థామస్ తో పోలుస్తావా? మా థామస్ ప్రపంచ మేధావి, 15 దేశాల్లో పేరు ప్రఖ్యాతున్న నాయకుడు. మా చంద్రబాబు నాయుడికి అది నచ్చి టికెట్ ఇచ్చి మిమ్మల్ని వచ్చిన తొందరలోనే ఎవరో థామసే తెలియదన్నావు. థామస్ తెలియక నారాయణ స్వామిని పండబెట్టాడు వచ్చి మొక్క. అట్నే రెండో కడప నియోజకవర్గం అంటున్నారు, పులివెందలు అంటున్నారు. పులివెందల్ని కుప్పం చేసినాడు, గుర్తుందా? సిగ్గు సీముండి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్హత ఉండాలి. నీకు అర్హత ఉందా? ఇదే విధంగా పులికిల్లి కట్ట పని చేయలేదని కట్ట పని నిలవేసి జ్ఞానందొడ్డి నేను కొట్టారు. నీకు సిగ్గుందా? నేను పార్టీకి రాజీనామా చేస్తాను ఏడ్చినావు. సీట్లు అందరూ ఎగరేసి అప్పులు పాలయ్యి అప్పులు చేసి ఎగరేసి కొన్ని పంపులు కూల్చి కొన్ని గోష్ఠులు నీకు తగలవా? ఇవన్నీ మేము మాట్లాడకూడదు అనుకుంటామా? నారాయణ స్వామి వాళ్ళ ఇంట్లో నువ్వేం చేసినా నేను గెంటేసింది మాకు తెలియదా? అంది నీ నోరు ఏమొస్తావో మాట్లాడతావా? 500 రూపాయలు టోకన్ అన్నావు, 5000 రూపాయలు అన్నది దాని గురించి నీకు తెలిసిన దళితులు మోసం చేశావు. ఈ రోజు కూడా విదేశాల్లో ఆయనకు ఫండ్ ఇచ్చినాడు. బడుగు బలహీన వర్గాలకి 5000 రూపాయల కుటుంబానికి ఇవ్వమని చెప్పి ఈ రోజు కూడా 14 కోట్లు మొరగతాను. దాన్ని ఎట్ట డ్రా చేయలేదు తెలియకుండా నీ ఇలాంటి మోసగాలం కాదు. రెడ్ బుక్ మళ్ళా ఇంకొక బుక్ వస్తుందంటావు. రెడ్ బుక్ ప్రభుత్వం మాది వస్తుందంటావు. నువ్వు ఇంకా ఆలోచనలో ఉండవా? పీసులు కాలిపి ఫ్యాన్ కాలిపోయింది, ఇంకా కాయలు కడతారా? ప్రతి ఒక్కరిని మా తెలుగుదేశం వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి గలీజ్ చేసి గాబరి పట్టేసింది మీ పార్టీ, మీ అధినాయకుడు. ఈ రోజుకి కూడా ఆ కోలుకోలేక మా చంద్రబాబు నాయుడు ఇతరు రాకపోతే మీరే వచ్చింటే ఆంధ్ర రాష్ట్రాన్ని దగా పెట్టేస్తుంటారు, దళితులను కాల్ చేస్తుంటారు. నువ్వా మాట్లాడడానికి? మీరు అనేది కాదు, నువ్వా మాట్లాడేది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మతి ఉందా నీకు? లేకపోతే ఏమన్నా ఈ విధంగా మాట్లాడితే మనకి ఏదైనా ఇంకా విజయన్ రెడ్డి ఏదైనా ఎర్రచందనం డబ్బు ఉంటే మనకి ఇచ్చేస్తాడని మాట్లాడుతున్నావా? నారాయణ స్వామి వీళ్ళే, నారాయణ స్వామి దగ్గర ఏం రాలిపోయిన ఏముండాయిలే, నారాయణ స్వామి వీళ్ళే. లేదంటే ఇంకేదన్నా మా థామస్ ఏదన్నా బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బిస్తా అనుకుంటున్నావా? నీకు జాగ్రత్త. అవంతా జరగవు, అవంతా ఏమి చేయలేవు. ఇంకొక విషయానికి వస్తే రెడ్ బుక్ మళ్ళీ ఇంకేదో బుక్ అంటావు నువ్వు, అవి చేస్తానంటావు. ప్రభుత్వం వస్తుంది, ఇంక 2 సంవత్సరాలు అంటున్నావు. ప్రభుత్వం వస్తుంది కలగంటున్నావా? జాగ్రత్తగా ఉండు. ఇంకేదన్నా మాట్లాడితే మా నాయకుడి గురించి, మా నాయకుడు థామస్ అంటే ఏమనుకున్నావు? బ్రాండ్. ఒకతడు తెలుసుకో థామస్ గురించి. మీరు ఏం డెవలప్ చేసినారో, మేము వచ్చిన 2 సంవత్సరాలు ఏం డెవలప్ చేసినాం చూసుకో. గంగాధర నెల్లూరుకు వచ్చినాడు చంద్రబాబు నాయుడు, వైసీపీలు చేసే పాల్పోయింది. అవును, మీరు పాము కన్నా విషమైన వాళ్ళు. మేము అట్లా కాదు. మేము కూటమి ప్రభుత్వం, విశ్వాసమైన ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి మంచి చేసే ప్రభుత్వం, ప్రతి ఒక్కరు బడుగు బలహీనాన్ని గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒకతడు గుర్తు చేసుకో. బండి కమలాకర్ రెడ్డి, నువ్వు ఇక్కడ వైసీపీ వాళ్ళకి స్విచ్ పెట్టేసినావు, ఒకరికొకరు రంపులు పెట్టేసినావు, అన్ని విధాలుగా పెట్టేసి ఇప్పుడు ఏమన్నా బయట వెళ్ళిపోయినావు. అన్నే బతుకో కమలాకర్ రెడ్డి. ఊరికే మాతో పెట్టుకోవద్దు. మేము ఇంకేదన్నా మాట్లాడితే బాగుండదు, మేము ఏదైనా చేస్తే బాగుండదు. నువ్వు నీ మాట పోటుంటే కాదు. మేము జనాయన ఉండేవాళ్ళం. మేము మా నాయకుడిని, మా అధినాయకుడిని
మేము అనుసరించిపోయేవాళ్ళం. కొంచెం వాళ్ళు పని జరగకపోతే నారాయణ స్వామి తిట్టేది, కొంచెం వాళ్ళు పని చేయకపోతే గ్యాన్ రెడ్డి వాళ్ళు తిట్టేది. గ్యాన్ రెడ్డి వాళ్ళు ఇంట్లో చెప్పులంగడి చెట్టుకు బతికింది మర్చిపోయినావు, గ్యాన్ రెడ్డి వాళ్ళని దూషించినావు. మళ్ళీ నారాయణ స్వామిని దూషించినావు, నారాయణ స్వామి మెడపెట్టి బయట అయినాడు, ఏడ్చినావు, కొట్టినారు, దెబ్బలు తిన్నావు, ఇవన్నీ మర్చిపోసినావు. నువ్వు మర్చిపోయి ఏమేమో చేసేయాలంటే నీ వల్ల అదే అయ్యే పని కాదు. మా తామస్తో పోల్చుకుంటే మీ నాయకులు ఎవరూ పనికిరారు, దేనికి రారు, ఏమిటికి తరుణ్ గారు అప్పటికప్పుడే సమస్యను పరిష్కారం చేసే ఏకైక నాయకుడు మా థామస్ గారు. వడంగల్ మునసామంటావా నువ్వు? నీకు అంత ధైర్యం ఎవడిచ్చినారు నీకు? ఎక్కడున్నావు చెప్పి మేము వస్తాం. టేస్ట్ సవాల్ ఇసట్టా నువ్వు, మాత ఇసిరయ్యా నువ్వు చాలు. నా ఎమ్మెల్యే థామస్ కాసు మాత ఇసిరయ్యా నువ్వు చాలు. అతని దగ్గర కాదు, మా గోటికి సాలిన వాడు నువ్వు. సవాల్ ఇసడతాము, చర్చలకి రండి. ఏం నీ చర్చకు వచ్చేది ఏంది? నీ బతుకు మాకు తెలియదా? నువ్వు ఎట్టొచ్చినావు మాకు తెలియదా? నువ్వు ఏ విధంగా వచ్చినావు మాకు తెలియదా? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు మాకు తెలియదా? ఏ ఈశ్వరెడ్డిన యామారిచ్చి పెళ్లి చేసుకొని అతనికే సుంకం పెట్టి నువ్వు ఏమేం చేసినావు తెలియదా? ఇది మంచిది కాదు, అబద్ధాలు జాగ్రత్త.